ఈ దీపావళి నుండి ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ రాశి వారికి కార్తీక మాసంలో జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. ధనుస్సు రాశి స్త్రీ పురుషులకు ఈ దీపావళి నుండి కలిసి వస్తుంది. కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే మంచి శుభ ఫలితాలను పొందుతారు. రావి చెట్టును పవిత్రమైన చెట్టుగా భావిస్తారు. ఎందుకంటే ఈ చెట్టును దేవతల నివాసంగా భావిస్తారు. అందుకే కార్తీక మాసంలో రావి చెట్టు కింద తప్పకుండా దీపం వెలిగించండి. దీనివల్ల మీకున్న అన్ని రకాల సమస్యల నుంచి బయటపడతారు. ఈ రాశి వారికి ఈ నెల బాగుంటుంది. వృత్తి వ్యాపారాలు ఒక్కసారిగా ఊపందుకుంటాయి. మీ ఆలోచనలు, నిర్ణయాలు, వ్యూహాలు సత్ఫలితాలనివ్వడం ప్రారంభిస్తాయి. దూర ప్రయాణాలను ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం మంచిది. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. వృధా ఖర్చులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఉద్యోగులకు బరువులు, బాధ్యతలు పెరిగినప్పటికీ ప్రోత్సాహకాలుంటాయి. ఆరోగ్యం పర్వాలేదు. అన్ని విధాలుగానూ కలిసి వచ్చే సమయం ఇది. కొత్త ఆలోచనలను, కొత్త నిర్ణయాలను వెంటనే అమలు పెట్టడం మంచిది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ప్రయత్నాలు సాగించడం చాలా అవసరం. ఉద్యోగపరంగా, ఆర్థికపరంగా, కుటుంబపరంగా, వ్యక్తిగతంగా ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉండకపోవచ్చు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. పెండింగ్లో ఉన్న ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఎంతో ఆత్మవిశ్వాసంతో కొత్త పుంతలు తొక్కుతారు. మొదటి వారంలో వృత్తి ఉద్యోగపరంగా అధికార యోగానికి, అనూహ్యమైన పురోగతికి అవకాశం ఏర్పడుతుంది. ఆశించిన దానికంటే ఎక్కువ ఆదాయం పెరుగుతుంది. సంతానం వృద్ధిలోకి వస్తుంది. ఇంతవరకు సంతానం లేని వారికి సంతాన యోగం పడుతుంది. ఈ రాశి వారి ఆలోచనలు, ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలను ఇస్తాయి. వీరి సలహాలు, సూచనలకు సర్వత్రా విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అభివృద్ధి చెందుతాయి. ఆశించిన స్థాయిలో ఆధ్యాత్మిక చింతన కొత్త పుంతలు తొక్కుతుంది. ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే అంత మంచిది. కొద్దిపాటి ప్రయత్నంతో అధికారం చేపట్టడానికి, ఆదాయం పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేపడతారు. బంధుమిత్రులతో చాలామందికి సహాయం చేయడంతో పాటు అండగా నిలబడతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. ప్రతి విషయంలోనూ మీదే పైచేయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. 3వ ఇంట ఉన్న శని వల్ల మీకు కలిసొస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీ వ్యక్తిగత, వృత్తి జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. 2వ వారంలో వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల మీద పడతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. ఇంట బయట ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో బాధ్యతలను, ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లలు విద్యా విషయాల్లో విజయాలు సాధిస్తారు. కొత్త ఆదాయ మార్గాలు అందివస్తాయి. నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి. మీరు మీ కుటుంబ జీవితంలో కొంత అలజడి అనుభవించవచ్చు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో కలహాలు, అశాంతిని అనుభవిస్తారు. విభేదాలను ఓపికగా ఉండడం, అర్థం చేసుకోవడం, మీ భాగస్వామితో కమ్యూనికేట్ చేయడం చాలా అవసరం. ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి సకాలంలో ఆహారం తీసుకోండి, విశ్రాంతి తీసుకోండి. ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయం. విద్యార్థులకు సవాలుగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు సాధించడానికి కృషి అవసరం. ఆనందంగా, ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో ఉండండి. విద్యా ప్రయత్నాలకు మంచి సమయం. మీ మొత్తాన్ని పెంచడానికి మిమ్మల్ని మీరు నెట్టుకుంటూ ఉండండి. ఈ సమయంలో మీరు అధిక ఉత్సాహానికి దూరంగా ఉండాలి. పరీక్షల, పోటీల తయారీలో నిమగ్నమైన విద్యార్థులు ఆశించిన విజయాన్ని పొందుతారు. ఉద్యోగులు కొన్ని ముఖ్యమైన బాధ్యతలు పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో మీకు గౌరవం లభిస్తుంది. వ్యాపారులు ఆశించిన ఫలితాలను పొందే అవకాశం ఉంది. మరోవైపు వ్యాపారాలు ఈ కాలంలో తమ పోటీదారుల నుంచి కఠినమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో మహిళలు మతపరమైన పనుల్లో ఎక్కువ సమయం గడుపుతారు.
మూడవ వారంలో కొన్ని కొత్త విషయాలు బయటికి వస్తాయి. ఉత్సాహంగా ఉల్లాసంగా గడిచిపోతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఎంజాయ్ చేస్తారు. కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. కుటుంబ వ్యవహారాలను సంతృప్తికరంగా చక్కదిద్దుతారు. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. వృత్తి ఉద్యోగాల్లో మాటకు చేతకు విలువ పెరుగుతుంది. ఇంటా బయట అనుకూలమైన పరిస్థితులుంటాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆర్థికంగా మంచి అవకాశాలే ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మీరు సంపదను కూడబెట్టుకోవడంలో కూడా విజయవంతమవుతారు. అనేక బాధ్యతలు కూడా మీ భుజాలపై పడతాయి. అయినప్పటికీ మీ పరిస్థితి బాగుంటుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి. పాత విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వాహనాలు, ఇల్లు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గి ఉత్సాహంగా గడుపుతారు. కళారంగం వారి ఆశలు ఫలించే సమయం. కష్టపడి పనిచేయండి, ఎందుకంటే మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. 4వ వారంలో కొన్ని అవకాశాలు చేతిలో ఉండి ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు, సమస్యలు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాలకు సంబంధించిన సరైన నిర్ణయాలు తీసుకొని నష్టాల నుంచి బయటపడతారు. కొందరు దగ్గర బంధువులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. మిత్రుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఆదాయం పెరగడం వల్ల 1-2 ఆర్థిక సమస్యల పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. నిరుద్యోగులు పోటీ పరీక్షలు లేదా ఇంటర్వ్యూలో విజయం సాధించే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విలువైన పత్రాలు, డాక్యుమెంట్స్ భద్రతా విషయంలో జాగ్రత్త వహించండి. చోరభయం పొంచి ఉంది. సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో ఖర్చులు చాలా ఎక్కువ అవుతుంది. వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలాసవంతమైన జీవితానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ పరిధిలో లేని పనులు చేసి పెట్టవలసిన ఒత్తిడి పెరుగుతుంది. విధి నిర్వహణలో ఇది సమస్యగా మారుతుంది. రాజకీయ నాయకులను కొనుక్కుంటే ఏ రకమైన తప్పు చేసినా శిక్ష పడవు అని గ్రహిస్తారు. గనులు, ఇసుక వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. కొంతమంది రాజకీయ నాయకులకు మీరు అంతరంగికులుగా ఉంటారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. స్టాక్ మార్కెట్లు కలిసిరావు. మీ మీద వచ్చిన ఆరోపణలు సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతారు. మీ సామర్థ్యాన్ని మరోసారి రుజువు చేసుకుంటారు. మీ మీద ఆధారపడిన అనేక మందికి న్యాయం చేస్తారు. ఎక్కడ చెప్పవలసిన మాటలు అక్కడ చెప్పి లౌక్యంగా విధులు నిర్వహించడమే సహజ ప్రవృత్తిగా భావిస్తారు. ఆ విధంగా ప్రవర్తించకపోతే పాము పడగ నీడలోనైనా సురక్షితంగా ఉండొచ్చేమో కానీ ఆ మోసపూరిత సమాజంలో బ్రతకలేమని గ్రహిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుండే లొంగి ఉండడం, మీ సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేయడం మీకు చేత కదని తేల్చి చెప్పేస్తారు. మొత్తంగా ఈ మాసంలో వీరికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగిపోతాయి. అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. తోబుట్టువులతో స్థిరాస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు కొత్త ఆఫర్లు అందివస్తాయి. కుటుంబ సభ్యులతో హాయిగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు బాగా మెరుగుపడి ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కీలకమైన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి కీర్తి ప్రతిష్టలు గడిస్తారు. మీ ప్రాధాన్యత ఎంతమాత్రం తగ్గదు. ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో చాలామందికి మీరే దిక్కవుతారు. పనిచేసే సామర్థ్యం, నేర్పరితనం, నీతి నిజాయితీలే మిమ్మల్ని నిలబెడతాయి. అయిన వారి విషయంలో న్యాయం జరుగుతుంది. ఒరిగిపోయిన ఓ జీవి జ్ఞాపకం అదే పనిగా గుర్తుకు రావడం వల్ల చెప్పలేని మానసిక వేదన, హృదయభారం, వైరాగ్యం, నిర్వేదం, నిరుత్సాహం కలిగిస్తాయి. కొన్ని సందర్భాలలో ఇంకా ఏమి సాధించాలని జీవిస్తున్నామన్న భావన మనస్సును వేధిస్తుంది. భగవంతుడి సంకల్పం ముందు మానవుడి శక్తి సామర్థ్యాలు, అభ్యర్థనలు, విన్నపాలు, ప్రార్థనలు, పూజలు పనిచేయవన్న కఠోర సత్యాన్ని తెలుసుకుంటారు. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. తలపెట్టిన పనుల్లో ఓర్పు చాలా అవసరం. ముఖ్య వ్యవహారాల్లో అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి. ప్రశాంతంగా సమాధానం ఇవ్వండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది.
గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన మేలు చేస్తుంది. ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటంటే, కార్తీక మాసంలో లక్ష్మీ సూత్ర పారాయణం తప్పకుండా చేయండి. ఈ పారాయణం మీ జీవితంలోని అన్ని ఆర్థిక సమస్యల నుండి మీకు ఉపశమనం కలిగిస్తుంది. అలాగే మీ సంపద కూడా పెరుగుతుందని, అంతేకాదు భక్తులకు సుఖ సంతోషాలు సౌభాగ్యాలు కలుగుతాయని నమ్ముతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.